వస్తుంది. మీకే కాదు, ఎవరికైనా వాళ్ల కన్న తల్లిని అవమానిస్తే కోపం వస్తుంది. అమ్మను అవమానిస్తే చంపేయాలనే అనిపిస్తుంది. మరి మీ తమ్ముడు ఆదిత్య మా ఇంటికొచ్చి మా అమ్మని చాలా అవమానించాడు. మా పని వాణ్ణి కొట్టి కర్రతో మా అమ్మని కొడతానని బెదిరించాడు. మా అమ్మ చేత గోడకి పిడకలు కొట్టించాడు. మరి నాకెలా ఉండాలి? ఏంటి బాబు, నువ్వు చెప్తుంది నిజమా? ఆదిత్య అంత పని చేశాడా? అవునో కాదో మీ అమ్మాయిని అడగండి. చెప్పమూల్య, మీ అన్న ఇంటికొచ్చి ఏం చేశాడో వీళ్ళందరికీ చెప్పు. అమూల్య, ఏంటమ్మా చందు చెప్తుంది నిజమేనా? నిజంగా ఆదిత్య అలాంటి పని చేశాడా? అవును. చూశారుగా, ఇదేనా ఇంటి అల్లుడికి వాళ్ళ కుటుంబానికి మీరిచ్చే మర్యాద? పేరుకి చాలా పెద్ద కుటుంబం అని చెప్పుకుంటారుగా, ఇదేనా మీ పెద్దరికం? మాట్లాడండి. ఇందాక నన్నే బెదిరించి నా పళ్ళు రాలగొడతానని చెప్పావు కదా, మరిప్పుడు మీ తమ్ముణ్ణి ఏం చేస్తావు? తిడతావా, కొడతావా, లేక వాణ్ణి చంపేస్తావా? చెప్పు. అసలు ఇంట్లోకే వచ్చే అర్హత లేని వాడికి మా ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి? సొంత కుటుంబమే వాణ్ణి చీకొట్టింది. అలాంటిది ఏ మొహం పెట్టుకుని నా ఇంటికొచ్చాడు? మా అమ్మని అవమానించాడు. వాడి విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటారా, లేక నన్ను తీసుకోమంటారా? చెప్పండి. ఆదిత్య చేసిన పని గురించి చెప్తున్నారు, కానీ మీరేం చేశారో చెప్పడం లేదు. ఏ కారణం లేకుండా ఆదిత్య ఏ తప్పు చేయడు. ఏంటక్క నువ్వు? ఒక పక్క ఆదిత్య వాళ్ళ అమ్మని అవమానించాడు అని వాళ్ళు చెప్తూ ఉంటే నువ్వేమో తనని వెనుకేసుకొస్తున్నావేంటి? వాళ్ళు ఏం చేసినా సరే ఆదిత్య తనకంటే వయసులో పెద్దవాళ్ళని, అందులోనూ అయిన వాళ్ళని అవమానించడం తప్పే కదా. ఆదిత్య ఏ కారణం లేకుండా ఎవరి జోలికి వెళ్ళడు. నిజానిజాలు తెలుసుకోకుండా ఆదిత్యని మనం తప్పు పట్టకూడదు. అలాగా? మీ కంటికి ఆదిత్య తప్పు చేయలేదు, మంచి చేశాడు అనిపిస్తే ఈ రోజు నుంచి అమూల్యని మీ దగ్గరే ఉంచుకోండి. అమూల్య తిరిగి మా ఇంటికి రావాలంటే ఆదిత్య వచ్చి మా అమ్మ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలి. ఏం చెయ్యాలో మీరే డిసైడ్ చేసుకోండి. అప్పటి వరకు మీ చెల్లెలు మా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. బాబు, చూశారు కదా, ఇన్నాళ్ళు ఆదిత్యని మీరందరూ వెనకేసుకొచ్చారు. అయినా వాడికి రోజు రోజుకి పొగరెక్కువవుతుంది. మొన్న శశి మీ తిరుగుబాటు చేశాడు, ఈరోజు అమూల్య కాపురాన్ని నాశనం చేశాడు. మన ఇంటి పరువు మర్యాదల్ని వాడే తీసేశాడు. చూడుబాలు, వాళ్ళు చెప్పిందంతా నిజమని నమ్మడానికి వీల్లేదు. అక్కడ అమూల్య పరిస్థితి ఏంటో, అసలు అక్కడ ఏం జరిగిందో అమూల్యని అడిగి తెలుసుకుందాం. అమలు, నువ్వు చెప్పు, అసలేం జరిగింది? ఆదిత్య అక్కడికెందుకొచ్చాడు? మీ అత్తయ్య గారిని ఎందుకలా బెదిరించాడు? చెప్పమ్ములు. అమూల్య, నువ్వేం చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కడ జరిగింది ఏదైనా సరే ఆదిత్య ఆ ఇంటికి వెళ్ళి ఆవిడ్ని అవమానించడం తప్పు. లేదు శశి, అసలు అక్కడ వాళ్ళందరూ అమ్ములుని
ఎలా ట్రీట్ చేస్తున్నారో మీకేం తెలుసు? లేదమ్మా, కారణం ఏదైనా మన ఆదిత్య చేసింది తప్పే కదమ్మా. పెద్ద చిన్న మర్యాద తెలిసి ఉండాలి కదమ్మా. మన అమ్ములకి ఏదైనా సమస్య వస్తే ఆ విషయం వాడు మాతో చెప్పాలి. పెద్దవాళ్ళం మేమెళ్ళి మాట్లాడేవాళ్ళం కదా. అంతేగాని పెద్దవాళ్ళని ఇంటికెళ్ళి అవమానించడం ఏంటమ్మా? అది తప్పే కదా. ఇలా ఆదిత్యని మీరందరూ వెనకేసుకుని రావడం వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఇప్పుడే వాడి సంగతి తేలుస్తాను. రే బాలు, ఆగరా, తొందరపడకు. ఆదిత్యతో మనం మాట్లాడదాం. నా మాట వినరా. ఏయ్ వదరా, ఇది నా చెల్లెలి కాపురానికి సంబంధించిన విషయం. నీకేం తెలుస్తుంది నా బాధ? ఇందులో నీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ అవసరం లేదు, నేనే చూసుకుంటాను. శశి పద. అమూల్యని ఇంటి దగ్గర దింపాడు అంటే ఆ చందుగాడు ఏం ప్లాన్ చేశాడా అని భయంగా ఉంది శైలు. నేను ఒక విషయం చెప్పనా ఆదిత్య? అమూల్య ఆ ఇంట్లో ఉండడం కన్నా పుట్టింట్లో ఉండడమే మంచిది. నిజం, ఆ రోజు అమూల్యని ఎంత టార్చర్ పెట్టారో నా కళ్ళతో నేనే చూశాను. నాకైతే వాళ్ళని అక్కడికక్కడే నరికి చంపేయాలన్నంత కోపం వచ్చింది. వాళ్ళ మనసులో ఏదో పెట్టుకొని అమూల్యని కావాలని సాధిస్తున్నారు ఆదిత్య. అసలు ఏంట్రా నీ ఉద్దేశం? నువ్వెలాగూ నాశనం అయ్యావు, ఇప్పుడు అమూల్య జీవితం నాశనం చేద్దాం అనుకుంటున్నావా? ఏ అన్నా తన చెల్లెలి జీవితం పాడు చేయాలనుకోడు, చెల్లి జీవితం చక్కదిద్దాలనే చూస్తాడు. ఇదే నా చక్కదిద్దడం అంటే? వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ అత్తగారిని బెదిరించి ఇంకా పిడకలు కొట్టిస్తావా? ఆవిడని అవమానించొచ్చావు, దానివల్ల ఏం జరుగుతుందో ఊహించావా? అవన్నీ ఎందుకు ఆలోచిస్తాడు బాలు? మనసుకి ఏదనిపిస్తే అది చేసేస్తాడు. కుటుంబం గురించి కొంచెమైనా బాధ్యత అనేది ఉంటేనే కదా. కుటుంబాల గురించి బాధ్యతల గురించి నువ్వే నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నీ వల్లే మా ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. నోర్మల్. వదినతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు రాస్కెల్. అసలు నీకు ఇంటికి సంబంధమే లేదు, అమ్మ చెప్పింది కదా. మరి నువ్వెందుకురా ఆ నాగేంద్ర గారి ఇంటికెళ్ళావు? ఆవిడ్ని ఎందుకు అవమానించావు? నేనేం ఊరికి అవమానించలేదు. వాళ్ళ అమూల్యని ఎంత టార్చర్ పెట్టారో నీకు తెలుసా? మన చెల్లెల చేత పిడకలు కొట్టించారు. అందుకే నేను వెళ్ళి ఆవిడ చేత ఆ పని చేయించాను. వాళ్ళ కోడలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, మధ్యలో నీకెందుకు? నీ చేత కూడా అలాంటి పనులు చేయించుంటే అప్పుడు తెలుసుండేది. ఇక్కడ నిన్నేమో దేవతలా చూసుకోవాలి, అక్కడ మా చెల్లి మాత్రం కష్టాలు పాలవ్వాలా? నిన్ను ఈ కోపం ఆవేశం ఇక్కడ కాదు, వెళ్ళా సరోజ గారి మీద చూపించు. ఇక్కడ నా షర్టు పట్టుకోవడం కాదు, వెళ్ళా చందు కాలర్ పట్టుకొని నా చెల్లెల్ని ఎందుకు ఇలా హింసిస్తున్నారని నిలది. అవునండి, ఆదిత్య వాళ్ళని ఊరికే అవమానించలేదు. వాళ్ళందరూ కలిసి అమూల్యని టార్చర్ పెట్టడం నా కళ్ళారా చూశాను. అమూల్య నా ఫ్రెండ్. తనని కలవడానికి వెళ్తే ఆ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసా? తనని చూసి నా రక్తమే మరిగిపోయింది. ఇక ఆదిత్యకి కోపం రాకుండా ఎలా ఉంటుంది? షట్ అప్. అసలెవరు నువ్వు? ఇందులో నీకేంటి సంబంధం? అయినా వీడికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు, నీకు వీడికి ఏంటి సంబంధం? అనయ్య, ఆడపిల్లతో మాట్లాడేటప్పుడు కాస్త మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. తను మా గ్యారేజ్ ఓనర్ గారి కూతురు. ఇదో పెద్ద గ్యారేజు, దానికో ఓనరు. ఆయన ఈ చెత్త అంతా నాకెందుకు? పద వచ్చి కారెక్కు. ఎక్కడికి? నువ్వు ఒక చెత్త పని చేసొచ్చావు, నీ తప్పులు మేం సరిదిద్దుకోవాలి కదా. వెళ్ళి ఆ సరోజ గారి కాళ్ళ మీద పడి సారీ చెప్పాలి. ఏంటి?
నేను ఆవిడ కాళ్ళ మీద పడాలా? అవసరమైతే నీతో వచ్చి నీ కళ్ళ ముందే ఆవిడ 2 కాళ్ళు విరగొట్టమంటే విరగొడతాను గాని పొరపాటును కూడా సారీ చెప్పను. అంటే నీ చెల్లెలి కాపురం పాడైనా పర్లేదా? తన కాపురంలో నువ్వు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే అంతా కరెక్ట్ గానే సెట్ అవుతుంది. చూసావా బాలు ఎలా మాట్లాడుతున్నాడో చూడు. రేయ్, నువ్విప్పుడు వస్తావా తన్ని లాక్కుపోమ్మంటావా? ఇప్పటిదాకా అన్నయ్యగా మర్యాద ఇచ్చాను, ఆ మర్యాద పోగొట్టుకోవద్దు. ఏంట్రా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? రేయ్ రేయ్ రేయ్! రేయ్ రేయ్! రేయ్! ఆదిత్య ఆదిత్య ఆగు ఆదిత్య. రేయ్! ఆదిత్య నా మాట విను. రేయ్ రేయ్! ఆదిత్య ఆగు ఆదిత్య. వదిలే బాలు. ఆదిత్య ఆదిత్య వదిలే ఆదిత్య. వదులు. ఆగండి. ఆదిత్య రారా, వచ్చి కారెక్కు. అమ్మా, అమ్మనే అడుగుతున్నాను, వస్తావా రావా? పద. ఇంతకీ అమూల్యని ఏం చేసి చచ్చావురా? అక్కడ గొడవ పడ్డావా? ఆ రామ్గాడు ఏమన్నాడు? ఆ ఇంట్లో అందరికీ అమూల్య అంటే ప్రాణం కదా, వాళ్ళు ఏమనలేదా? వాళ్ళందరికీ అమూల్య అంటే ఇష్టం కాబట్టి వాళ్ళను ఎలా దారికి తీసుకురావాలో అలా దారికి తెచ్చాను. మీరలా చూస్తూ ఉండండి. ఆ ఆదిత్యగాన్ని మన ఇంటికి తీసుకొని వస్తారు. అమ్మకి క్షమాపణలు చెప్పించి వాడి చేత అమ్మ కాళ్ళు పట్టుకునేలా చేస్తాను. వాడి క్షమాపణలు ఎవరికి కావాలరా? కర్ర పట్టుకొని నన్నే కొడతానని బెదిరించి మరి నా చేత పిడకలు కొట్టించాడు. వాడొచ్చి తప్పు చేశాను క్షమించండి అని నా కాళ్ళు పట్టుకుంటే సరిపోతుందా? ఆ అవమానం తలుచుకున్న ప్రతిసారి నా చేతులు పేడ వాసన వస్తున్నాయి. అన్నం కూడా తినలేకపోతున్నాను. దీనికంటే మించిన శిక్ష వాడికి పడాలి. నాకు అర్థమైంది సరోజ. ఆ ఆదిత్యగాడి పొగరు దిగాలి అంటే ఈ కొరడాతో వాడికి కనీసం 100 కొరడా దెబ్బలైనా తగలాలి. పంచాయతీ పెట్టించి వాడి వీపు చిట్లిపోయేలా రక్తం కారేలా పుట్టించాలి. అది ఎవరో కొట్టడం కాదండి, నేనే కొట్టాలి. నా ముందు కర్ర తీసుకొని నిలబడి బెదిరించాడు కదా, వాడి ముందు కొరడా తీసుకొని అపర కాళికలాగా నిలబడాలి. ఒక్కో దెబ్బ కొడుతుంటే ఎందుకురా ఈవిడతో పెట్టుకున్నాను అని ఏడవాలి. అమ్మా, నువ్వేదనుకుంటే అది జరుగుతుంది. ఎందుకంటే వాళ్లకు అమూల్య జీవితం ముఖ్యం. తన కాపురం నిలబెట్టాలి అంటే ఆ ఆదిత్యగాన్ని కొట్టడం కాదు, ఎంత పెద్ద శిక్ష విధించడానికైనా వాళ్ళు వెనకాడరు. చూస్తూ ఉండు,
నువ్వనుకుంది జరుగుతుందమ్మా. మన ఆదిత్యకి ఆవేశం తగ్గించుకోరా అని ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఇప్పుడు చూడండి వాడి కోపం ఎంత దూరం తీసుకొచ్చిందో. లే తాతయ్య, ఇందులో ఆదిత్య తప్పులేదు. అమూల్య పరిస్థితి చూసినా ఎవరికైనా కోపం కట్టలు తెంచుకుంటుంది. నిజమే రామ్, కాని ఎంతైనా ఆడపిల్లని ఇచ్చుకున్న వాళ్ళం కదా, కొంచెం తగ్గుండాలి. మావయ్య, నాకు అమూల్య పరిస్థితి తెలిసాక వాళ్ళతో మాట్లాడదామని వెళ్ళాను. కానీ ఆ సరోజ గారు, నాగేంద్ర గారు ఎలా మాట్లాడారో మీకు తెలుసా? కనీసం చందు కూడా భార్య విషయంలో ప్రేమ చూపించటం లేదు. ఆ ఇంట్లో పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు. వాళ్ళు అడిగిన ప్రతిదీ కూడాను మనం ఇస్తూనే వచ్చాం. అయినా వాళ్ళకి సంతృప్తి అనేదే లేదు. ఈ సంబంధం వద్దు వద్దు అని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా వినకుండా ఆ అబ్బాయే కావాలి అంది. అందుకేనేమో ఆ ఇంట్లో జరిగేవేవీ కూడా మనతో చెప్పడం మానేసింది. కానీ మనం ఇప్పుడు ఏం చేయగలం రాధాకృష్ణ? వాళ్ళలో మార్పు వచ్చేదాకా మన అమ్ముల జీవితం బాగుపడేలా లేదు. అలాగని చూస్తూ చూస్తూ తన జీవితం నాశనం అవుతుంటే మనం చూడలేం. కాపురంలో కష్టాలనేవి సముద్రంలో అలలు లాంటివి. అవి వచ్చినప్పుడు మనం తలదించుకోవాలి. నెమ్మదిగా వాటంతట అవే వెనక్కి వెళ్తాయి. ఆవేశపడితే మిగిలేది అనర్థమే. ఏదేమైనా మన ఆదిత్య చేసిన పనికి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆవేశంతో ఉన్నారు. ముందు వాళ్ళ ఆవేశాన్ని శాంతపరచాలి. అదే మన ప్రస్తుత కర్తవ్యం. రాము, ఒకసారి ఆ నాగేంద్రకి ఫోన్ చేసి ఇదిగో ఆ సూర్యనారాయణ ఫోన్ చేస్తున్నాడు. చెప్పండి సూర్యనారాయణ గారు. నాగేంద్ర, మా ఆదిత్య చేసింది తప్పే. అందుకే వాడితో క్షమాపణ చెప్పించడానికి మా రాణి వాడిని అక్కడికి తీసుకొని వస్తుంది. నాగేంద్ర, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. ఎంత తేలిగ్గా చెప్పారు సూర్యనారాయణ గారు. వదిలేయాలా? ఎలా వదిలేస్తారండి? మీ మనవడు చేసింది మామూలు తప్పనుకుంటున్నారా? వాడు అవమానించింది ఈ ఊరి ప్రెసిడెంట్ గారి భార్యని. అది కూడా నేను ఇంట్లో లేనప్పుడు నా ఇంటికొచ్చి నా ఇంటి పనివాడిని కొట్టి నా భార్యను అవమానించాడు. అరే, నా ఊరిలో నా ఇంట్లో నా వాళ్ళకే రక్షణ లేదు అంటే ఈ ఊళ్ళో నా పరువేం కావాలి? అందుకే కదా నాగేంద్ర వాడిని అక్కడికి తీసుకొస్తుంది. మీరు కోరుకున్నట్టుగానే వాడు మీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతాడు. నాగేంద్ర, ఇంకా ఈ గొడవలు వద్దు నాగేంద్ర. ముందు వాడిని రానియండి, అప్పుడు చూద్దాం. వాడి తల పొగరు తగ్గించకుండా మాత్రం వదిలే ప్రసక్తే లేదో. అది కాదు నాగేంద్ర, వాడేదో చిన్న కుర్రోడు, తెలియక తప్పు చేశాడు. తెలియక తప్పు చేశాడా? కానీ నేనేంటో ఇప్పుడు తెలుసుకుంటాడు సూర్యనారాయణ గారు. వాణ్ణి ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. మీరు ఫోన్ పెట్టేయండి. ఏమంటున్నాడు? క్షమాపణ చెప్పినా వదిలేలా లేడు. ఏం జరుగుతుందో ఏంటో. తాతయ్య, ఎందుకైనా మంచిది ఒకసారి మనం కూడా వెళ్దాం. పదండి పదండి.
అన్నయ్య గారు, ఆదిత్య చేసిన తప్పు తెలుసుకున్నాము. వాడి చేతని క్షమాపణలు చెప్పించటానికి తీసుకొనొచ్చాను. బాబు చందు, నువ్వు కోరుకున్నట్టుగాని ఆదిత్య మీ అమ్మగారి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు కోరుకుంటాడు. నాగేంద్ర, ఇది మన ఇంటి విషయం. నలుగురం లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఇలా రోడ్డు మీద అందరి ముందు మాట్లాడుకోవడం భావ్యం కాదు. పదండి, లోపలికి వెళ్దాం. అవసరం లేదు, ఇది ఇక్కడే తేలాలి. అది కాదు బావగారు. నీ కొడుకు నా భార్యని నా ఇంటి ముందు నలుగురు చూస్తుండగానే అవమానించాడు. ఈ ఊరికి నేను ప్రెసిడెంట్ని. ఇక్కడ నాకంటూ ఒక హోదా, ఒక మర్యాద ఉంది. అలాంటి నా పరువు మర్యాదలో వాడు మంట కలిపాడు. నన్ను క్షమించండి. లోపలికి వెళ్ళమ్మా. కుదరదు. మరి ఇంకేం కావాలి? ఈ కొరడాతో తోలు ఊడేలాగా 25 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాను.